దుర్వాస మహర్షి కుంతి భోజుని కుమార్తె అయిన కుంతీదేవి సేవలు నచ్చి ఆమెకు ఒక వరం ఇస్తాడు. ఆ మంత్రంతో తన ఇష్టదైవాన్ని పిలిస్తే తనకు పుత్రప్రాప్తిని ప్రసాదిస్తారని దుర్వాస మహర్షి అంటాడు. ఒకరోజు కుంతీదేవి ఆ వరమును పరీక్షించడానికి సూర్యదేవుణ్ణి పిలుస్తుంది. అక్కడికి సూర్యదేవుడు వెంటనే ప్రత్యక్షమై తనకి సంతానాన్ని ప్రసాదిస్తాడు. కుంతీదేవి సూర్య భగవాన్ని వెళ్ళిపొమ్మని వేడుకుంటుంది. దానికి సూర్య భగవానుడు నీకు పుట్టబోయే బిడ్డ ఈ ప్రపంచానికి పేరు ప్రఖ్యాతి తెచ్చి పెడతాడు అని చెప్పి వెళ్ళిపోతారు. కొన్నాళ్ళకి కుంతికి కవచ కుండలాలతో ఉన్న ఒక అందమైన బాలుడు జన్మిస్తాడు. కన్యకు సంతానం తనకు చేటు చేస్తుందని కుంతి ఇతనిని ఒక పెట్టెలో పెట్టి గంగలో పడివేసి ఇంటికి వెళ్ళిపోతుంది. అతిరథుడు తన భార్య రాధకు ఆ పెట్టె దొరుకుతుంది. అందులో ఉన్న బాలుడిని చూసి సంతానం లేని తమకు దేవుడు ప్రసాదించిన బిడ్డగా భావించి అతన్ని పెంచుతారు. అతను కవచ కుండలాలతో పుట్టడం వలన అతనికి వాసుసేన అనే పేరు పెడతారు.